ఎల్బీనగర్లో స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం తెలంగాణ స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫోరం అధ్యక్షుడు లక్ష్మయ్య, ఉమెన్స్ ఫోరం అధ్యక్షుడు తులసి సత్యనారాయణ, తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ డి సుధాకర్ తదితరులు హాజరయ్యారు. వారు డిఏ మరియు ఇతర అలవెన్స్లు వెంటనే మంజూరు చేయాలని, పర్మనెంట్ హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏమన్నా అసౌకర్యం కలిగితే మనం సైకిల్ చేయలేము కాబట్టి ఏ రకంగా లాబింగ్ చేయాలి, ఏ రకంగా చేయాలి మీద మన ఇద్దరు ఇక్కడే రథసాములు ఇక్కడే ఉన్నారు, మాట్లాడతారు. మరి లక్ష్మణ్ గారు మాట్లాడే ముందు ఐ రిక్వెస్ట్ మిస్టర్ గోపాల్ రెడ్డి గారు జస్ట్ వన్ సెకండ్. ఘనంగా మనం ఒక డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మన భరత్ రెడ్డి గారి అధ్యక్షతన ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి ఇవాళ మనం ఆవిష్కరణ కార్యక్రమాన్ని కట్టించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రము చలనం లేకుండా ఏమి పట్టించుకోని పద్ధతిలో ఉన్నది. కారణం ఏంటంటే భారతదేశంలో మనం ఎప్పుడూ చూడలేని విధంగా, మరి ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో మాత్రం 5 డిఏల నుంచి పెండింగ్లో ఉన్నాయి. మనం డిఆర్ అంటారు. ఆ డిఆర్ అనేది మాకు చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉన్నది. ఇంతవరకు మొన్న ఒకటి ఇస్తున్నామని చెప్పారు. మరి అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 4 రావాల్సి వస్తుంది, 4 డిఏలు రావాల్సి వస్తుంది. అది కూడా ఒక డిఏ మొన్న ఇచ్చి 30 ఇన్స్టాల్మెంట్ అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు మాది. మరి 30 ఇన్స్టాల్మెంట్ అంటే అర్థం లేని మాటగా ఉంది. అది వెంటనే ఇచ్చేయాలి, మొత్తం యాజ్ ఇట్ ఈస్గా టోటల్గా ఇవ్వాలని చెప్పి కూడా అడగటం జరిగింది. మరి అది కూడా ఇమ్మీడియట్ చేసి తర్వాత పిఆర్సీ గురించి పట్టించుకునే నాదుడు లేడు. మార్చి లోపల చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు. క్యాష్లెస్ స్టేట్మెంట్ విషయంలో కూడా చాలా మరి ఏమాత్రం దాని మీద ఎట్లా 6 నెలల నుంచి వచ్చే అని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి మన ముఖ్య కార్యదర్శి గారు మొన్న కూడా ఏదో చెప్పారంటే ఈ వారంలో ఎట్టి పరిస్థితులు అయిపోద్ది అన్నారు. వారాలను కూడా పోతున్నాయి, కానీ అసలు విషయం మాత్రం ఇంతవరకు రాలేదు. ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. దాన్ని కూడా మీరు ఇమ్మీడియట్గా చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఓకే సార్. సిటీ ప్రెసిడెంట్ను ఈ ప్రభుత్వం చేసినట్టు దేశంలో ఎక్కడ లేదు. ఇప్పుడు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. రిటైర్డ్ అయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వడం లేదు. ఒక డిఏ ఇచ్చి 30 ఇన్స్టాల్మెంట్ అని మాట్లాడుతున్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా మా పెన్షన్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా క్యాష్లెస్ అమౌంట్ మెడికల్ సంబంధించింది అది రేపు మాపు అంటున్నారు, కానీ ఇంతవరకు ఏం చేయడం లేదు. దయచేసి ఇప్పటికైనా ఈ రిటైర్డ్ పర్సన్స్కు త్వరలో పిఆర్సీ డిఏలు రిలీజ్ చేయాలని చెప్పి మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ.